హలో ఆల్, వెల్కమ్ టు రుద్ర ఫ్యాషన్స్. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ మన థ్రెడ్ బ్యాంగిల్స్కి కుందన్స్ రీస్టాక్ చేశానండి. మీ అందరి ఎంకరేజ్మెంట్ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల నేను కొంచెం బిజినెస్ కొంచెం ఆర్డర్స్ వస్తున్నాయి. బట్ పర్లేదు, ఒకేసారి మనకి సక్సెస్ వచ్చేది కదా. ఒకసారి చూడండి, గోల్డ్ కలర్ కుందన్స్ ఇవి చాలా షైన్గా ఉన్నాయి. ఫాస్ట్గా చూపించేస్తున్నారు, ఏమనుకోకండి. ఎవరు లేరు వీడియో తీయడానికి, నేనే తీసుకోవాలి. సో నేనే తీసి నేనే చూపిస్తున్నాను. సో కొంచెం ఏదైనా బ్లర్గా వచ్చినా కనిపించకపోయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూపించింది ఐ షేప్ గోల్డ్ కలర్ కుందనండి. అది చాలా బాగుంది క్వాలిటీ. మన లాస్ట్ టైం తెచ్చిన షాప్లోనే తెచ్చాను. షాప్ అడ్రస్ కూడా మీకు లాస్ట్లో మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఇలా పూసల టైప్ ఉంటాయి కదా, అవి బ్లాక్ కలర్ థ్రెడ్ మీదకి ఒక మేడం ఆర్డర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ మీదకి ఆ మోడల్ పెట్టమని. ఇది వచ్చేసి గ్లాస్ బీడ్స్ రెడ్ కలర్ దాని మీద ఒక మేడం ఈ గ్లాస్ బీడ్స్ చేయమన్నారు. సేమ్ మేడం బ్లాక్ రెడ్ రెండు ఆమె ఆర్డర్ ఇచ్చారు. సో దానికోసమే, ఇది లోకల్ ఆర్డరేనండి. దానికోసం అని చెప్పేసి నేను మళ్ళీ షాపింగ్కి వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసి ఏం తీసాను, వైట్ కలర్ కుందన్స్, కొంచెం బిగ్ సైజ్, సారీ ఐ షేప్ 5 mm అనుకుంటా, మేబీ నాకు సరిగ్గా తెలియదు. ఇప్పుడిప్పుడు నేను నేర్చుకుంటున్నాను సైజెస్, మోడల్స్, కలర్స్. ఇది వచ్చేసి కాసులు, లక్ష్మీ కాసులు చిన్నవి. లాస్ట్ టైం కొంచెం పెద్దవి ఉన్నాయన్నారు. సో ఈసారి చిన్నవి తీసుకొచ్చాను. చాలా బాగున్నాయి అండ్ చాలా షైన్గా, చాలా క్లియర్గా ఉన్నది పిక్. సో వీటితో నేను కూడా ఒకసారి బ్యాంగిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి నేను మేకింగ్ వీడియో పెడతాను, చూడండి. మేకింగ్ వీడియో చేస్తాను. ఇవి చాలా బాగున్నాయి కాసులు. ఇవి కూడా ఒక 100 grams తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏం తీసాను, వైట్ కలర్ స్టోన్స్. ఇవి 5 mm, మేబీ ఇది సైజ్ తెలియదు, కానీ లాస్ట్ టైం కొంచెం చిన్నవి తీసుకున్నాను, ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. వైట్ కలర్ కుందన్స్ చూడండి. ఇవి 50 grams తీసుకున్నానండి. జస్ట్ అంత అవసరం ఏముందలే అని చెప్పేసి క్వాంటిటీ కొంచెం బెటర్గానే వస్తుంది. కరెక్ట్ క్వాంటిటీ ఇస్తున్నారు కాబట్టి. సో ఇవి గోల్డ్ కలర్ చిన్నవి. లాస్ట్ టైం పెద్దవి తీసుకున్నాము, ఇప్పుడు చిన్నవి స్మాల్ కుందన్స్. ఇది ఒక డిజైన్ కోసం పర్పస్ తీసిన ఒక మేడం ఇన్విజిబుల్ చేంజ్ చేయమన్నారు. దానిలో పర్పస్ కోసం ఈ గోల్డ్ కలర్ చిన్నవి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏం తీసాను, ఓకే స్కై బ్లూ కలర్ అంటారా, రత్నావళి అంటారా, ఏమంటారో కరెక్ట్గా తెలియదు. బట్ స్కై బ్లూ కలర్ అనుకుంటున్నాను మేబీ. అలాగే రత్నావళి కలర్ అంటున్నారు. బాగుంది. ఇది కూడా ఐ డ్రాప్ కలర్ తీసుకున్నాను. ఇది ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ మీదకి ఒక మేడం లోటస్ వేసి చేయమన్నారు. సో దానికోసం ఇది వచ్చేసి చెప్పాలంటే గ్లాస్ బ్యాంగిల్స్ మీదకి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ చేస్తున్నాను. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా నేను మేక్ చేసి చూపిస్తాను మేకింగ్ వీడియో. రెడ్ గ్రీన్ తీసుకుందాం అనుకున్నా, కానీ రెడ్ స్టాక్ లేదంట. అన్న తెచ్చినాక కాల్ చేస్తా అన్నారు. సో అవి కూడా తీసుకొస్తాను, మీకు చేసి చూపిస్తాను. ఒకసారి ఒక ఐడియా వస్తుంది కదా. సో ఎంత షైన్గా ఉన్నాయంటే ఎంత బాగున్నాయి చూడండి, చాలా భలే ఉన్నాయి అసలు. ఇవి కూడా ఒక 50 grams తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మైక్రో గోల్డ్ రెయిన్ డ్రాప్స్ బ్యాంగిల్స్కి మైక్రో బాల్స్ తీసుకున్నా. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి, గోల్డ్ లాగా మెరిసిపోతున్నాయి అసలు. క్వాలిటీ మొత్తం ఎక్సలెంట్ ఉందండి. ₹1 ఎక్కువైనా కానీ మనం ఎవరికైనా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ లేకుండా మనం ఎక్కువ తీసుకొని బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం కన్నా, మనం క్వాలిటీవి ₹1 ఎక్కువకైనా తక్కువకైనా నేను మంచివి ఇస్తే మనకి రీఆర్డర్ అనేది వస్తుందన్నమాట. సో అందుకని నేను మంచివే ప్రిఫర్ చేస్తాను నేను. సో అందుకని కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి తీసేటప్పుడు, ఎందుకంటే ఎక్కడ కెమెరా కదిలిపోతుందని. ఇవి చిన్న క్లిప్స్, సెంటర్ క్లిప్స్ అనమాట. ఇది కూడా నేను మేకింగ్ వీడియో పెడతాను, ఒకసారి చూడండి. చిన్నవి లాస్ట్ టైం తీసుకున్నవి పెద్ద సైజు, ఇవి చిన్న సైజు అనమాట. అవి ఒక 5 clips తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టిక్ టాక్ పిన్స్ కూడా నేను లాస్ట్ షార్ట్లో పెట్టాను కదా, 2 days బ్యాక్ షార్ట్లో. భలే క్యూట్గా ఉన్నాయి టిక్ టాక్ పిన్స్. 2 sets చేశాను. ఇవి కూడా ఎవరికైనా కావాలంటే నాకు ఆర్డర్ చేయండి. మొత్తం చేసి నేను ఒక్కొక్క సెట్ చేసి పంపిస్తాను. స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తానండి. కాల్ చేసినా లిఫ్ట్ చేస్తాను, వాట్సాప్ చేసినా రిప్లై చేస్తాను. సో ఇవి కూడా ఒక 2 sets తీసుకున్నాను, 2-3 sets తీసుకున్నాను.
నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాం? నెక్స్ట్ ఏంటి? ఓకే, పింక్ కలర్ కుందన్స్. ఇవి కూడా ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి చిన్న సైజు, మన దగ్గర పెద్ద సైజు ఉన్నాయి కానీ చిన్న సైజు లేదు. చిన్న బ్యాంగిల్స్ మీదకి అంత పెద్ద సైజు పెడుతుంటే లుక్ రావట్లేదు, సో అందుకని చిన్న సైజు తీసుకున్నా. ఇవి కూడా కలర్వి పూసలు ఉన్నాయి కదా, ఇవి మనకి యాంక్లెట్స్లో యూజ్ చేస్తున్నాను, ఇన్విజిబుల్ చైన్స్లో యూజ్ చేస్తున్నాను, ఇయర్ రింగ్స్లో యూజ్ చేస్తాము, అన్నిటికీ యూజ్ అవుతాయి కాబట్టి ఇది ఒక ప్యాకెట్ ఆల్ కలర్స్ కలిపి ఒక ప్యాకెట్ తీసుకున్నాను. భలే షేడ్ ఉన్నాయండి, అసలు భలే కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా పింక్, ఇది ఒక సైజ్ అనమాట. పింక్ కలర్లో ఇవి ఒక, ఇందాక చూపించింది ఒక సైజు, ఇది ఒక సైజు కదా, పింక్ కలర్ కుందన్స్. సో మేడం, ఎవరికైనా కావాలన్నా పైన వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి మేడం. ఇవి వచ్చేసి ఏం గ్రీన్ అంటారు, ఇది ఏదో గ్రీన్ ఏమంటారో నేను మర్చిపోయా, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇది కూడా బాగుంది షేడ్, కలర్ ఐ షేప్ కుందన్స్. ఇది ఒక మేడం ఆరెంజ్ కలర్ సెట్ మీద అని చెప్పారు కదా ఇందాక, సో అది కూడా ఇందులో మిక్స్ అవుతుంది కలరు. సో ఇది ఒక 50 గ్రామ్స్. ఇవి కూడా పిన్స్ తీసుకున్నాను. పిన్స్ మీద కూడా చేస్తున్నారు కదా, ఈ మధ్య నేను ఎక్కడ చూశాను, చాలా క్యూట్గా అనిపించినాయి. సో అది కూడా ఒక సెట్ తీసుకున్నాను అనమాట. సో అందుకని అది కూడా ఒక సెట్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి నల్ల పూసలు, చిన్న పూసలు ఉంటున్నాయి కదా, మనం నేను పెట్టాను కదా ఇన్విజిబుల్ చైన్స్ కాదు, యాంకిల్స్లోకి ఆ పూసలు వాళ్ళకి చాలా నచ్చినాయంట. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఒక 8 ఆర్డర్ చేశారు, మనకి 8 మెంబర్స్కి కావాలి అని. మొన్న ఒక 5 ఏమో చేసి ఇచ్చాం కదా, మళ్ళీ నెక్స్ట్ 8 అంట. సో దానికోసం అని చెప్పేసి ఈ బ్లాక్ కలర్వి పూసలు తీసుకున్నాను, సన్న పూసలు. వీటి వల్ల ఏం గుచ్చుకోవడం కానీ, మనకి వాళ్ళ లెగ్గిన్స్ జీన్స్ యూస్ చేసినా కానీ గుచ్చుకోవడం పట్టుకోవడం అనేది జరగదన్నమాట. సో అందుకనే ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఒక బాక్స్ థ్రెడ్స్ కూడా తీసుకున్నాను, చెప్పాను కదా, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఆ గ్రీన్ చూడండి భలే ఉంది, గ్రీన్ కలరు. అది గ్రీన్ కూడా కాదు, అది ఏదో గ్రీన్ అంటారు, బాటిల్ గ్రీన్ అనుకుంటా మేబీ, అది బాగుంది. బ్లాక్ కలర్ థ్రెడ్స్, ఇవి ఒక బాక్స్ తీసుకున్నాను. ఇవి మనకి ప్రెసిడెంట్ ఆర్డర్ ఉన్న థ్రెడ్స్, మన దగ్గర అవైలబుల్ లేని థ్రెడ్స్. సో ఇవి అవన్నీ కలిపి ఒక బాక్స్ తీసుకున్నాను. చాలా బాగున్నాయండి, చాలా కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అందులోను. నెక్స్ట్ వచ్చేసి ఇవి పింక్, లాస్ట్ టైం మనం తెచ్చినవి అయిపోయినాయి, సో అవి రీప్లేస్ చేశాను అనమాట. పింకు, బేబీ పింకు, రెడ్, స్కై బ్లూ అవి ఉన్నాయన్నమాట దానిలో. సో ఇది ఒక బాక్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ కూడా ఒక 2 బాక్స్ తీసుకున్నాను, 2/8 2 కట్ బ్యాంగిల్స్ ఒక బాక్సు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేదో తీసుకున్నానండి, చూపిస్తాను చూడండి. ఇవి కూడా బాగున్నవి, ఆల్రెడీ మా ఊళ్ళో కిలికేసి పెట్టినట్టున్నారు మా పిల్లలు. కలర్ బ్యాంగిల్స్ సరిగ్గా కనిపిస్తున్నాయి మీకు, చాలా బ్రైట్గా అండ్ చాలా థిక్గా, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. సో మనకి అలాంటి ప్రాబ్లం అనేది ఏం లేదు. ఇది బాక్స్ వచ్చేసి 140 ఆర్ 160 పడినట్టుంది, సైజుని బట్టి ఇది కూడా కాస్ట్. మనం ఎక్కువ తీసుకుంటే ఏమైనా తగ్గిస్తారేమో, ప్రజెంట్ మనకు అంత అవసరం లేదు కాబట్టి 1 or 2 బాక్సెస్, లేకపోతే సైజు బట్టి 4 బాక్సెస్ దాకా తీసుకుంటున్నాను. సో ఈరోజు మాత్రం 2 బాక్సెస్ తీసుకున్నానండి. ఇది ఇంకో సైజ్ కూడా చూపిస్తాను, కొంచెం కెమెరా అడ్జస్ట్ చేసుకోండి. చెప్పాను కదా, నేనే తీసుకోవడం, నేనే చూపించడం. సో అందుకనే ఇవి కూడా 2/8 4 కట్ బ్యాంగిల్స్ మేబీ అనుకుంటున్నాను, గుర్తులేదు. నేను ఈ వీడియో తీసింది కూడా క్రిస్మస్ ముందు రోజు తీసాను. నిన్న మా పిల్లలు ఇంటి దగ్గర ఉండటం వల్ల ఇది వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి నెక్స్ట్ డే అవుతుంది. సో డిలే అయిపోయింది వీడియో, కొంచెం డిలే చేశానండి, లేకపోతే ఇది నిన్న రావాల్సిన వీడియో, ఇది ఈ రోజుకి పోస్ట్ పోన్ అయింది. అండ్ గమ్ కూడా రీప్లేస్ చేశాను. ఇది కూడా ఒక బాటిల్ B7000 ప్లస్ ఫెవికిల్, ఇది కూడా, ఈ 2 కూడా ఒకటి రీప్లేస్ చేశాను అనమాట. సో మన స్టాక్ చూడండి ఎలా ఉన్నాయో. మన స్మాల్ బిజినెస్కి మీ అందరి సపోర్ట్ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నా బిజినెస్ ఇలాగే కొంచెం గ్రోత్ అవుతూ ఉండాలని ప్లస్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, కమెంట్ కానీ, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే కానీ ఈ వీడియోకి నాకు వ్యూస్ అనేది ఈజీగా ఉంది. మీకు నచ్చకపోయినా నచ్చినా మనకి కమెంట్ పెడితే నేను కొంచెమే కదండి, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి. సో మీలాంటి వాళ్ళ కమెంట్స్, మీలాంటి వాళ్ళ
ఏమంటారు చెప్తారు కదా, ప్రోత్సహింపు కావాలి నాకు. సో మీరు ఏదైనా సరే నేను రాంగ్గా తీసుకొని మీరు చెప్పడం వల్ల అలా చేసి ఇస్తారు, ఇలా చేసి ఇస్తారంటే నేను ఖచ్చితంగా అలాగే చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.